నమస్తే వెలుగుడు సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఏదో ఓటీటీ రిలీజ్ అయింది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినపై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకొండ ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ కోసం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అవుతుంది మార్కెట్ మహాలక్ష్మి అనే మూవీ అవుతుందో ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో రీసెంట్గా అవైలబుల్ అయిందనమాట. సో మూవీ మాత్రమే బాగానే ఉంటుంది, ఎంజాయబుల్. ఇక్కడ కూడా నాకు తెలిసిన కాడికైతే వల్గారిటీ కానీ అడల్ట్ కానీ ఇక్కడ ఎక్కువ అనిపించలేదు నాకైతే. మొత్తం కూడా మార్కెట్ ప్లేస్లోనే అయ్యేటట్టు అయితే చూసారన్నమాట. మోస్ట్లీ ఏమంటారు 70-80% సినారియోస్ అండ్ స్టోరీ మొత్తం కూడా. ఎందుకంటే ఒక అమ్మాయి కష్టపడే అమ్మాయిని ఒక అబ్బాయి వచ్చి ఎలా ప్రపోజ్ చేస్తాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడనే కాన్సెప్ట్. అది కూడా సింపుల్గా చెప్పుకోవాలంటే ఏం లేదు. ఇప్పుడు కరెంట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఆలోచిస్తాయి, కొడుకు మీద ఎలా హోప్స్ పెట్టుకుంటాయి, దానికి వాళ్ళు ఇంకొక వేరే రకంగా కొత్త ఏదో చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమైంది పరిస్థితి, అసలు తండ్రి చూపించిన అమ్మాయి కాకుండా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, అసలు ఏమైంది అనే దాని మీద ఈ మూవీ నచ్చుతుందా, పెళ్లి చేసుకుంటారా అనే దాని మీద మీరు మూవీ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మూవీ మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తుంది నాకు. డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అనిపించింది. 2 hours కంటే ఎక్కువనే ఉంది. కొంచెం కటింగ్ చేసి ఉంటే కొంచెం ఎక్స్ట్రా సీన్స్, కొన్ని పనికిరాని సీన్స్ అయితే ఉన్నాయి, అవి కటింగ్ చేసిన బాగుండేది. దీనిలో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది మన పాత మూవీస్లో యాక్టింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు అండ్ మన జబర్దస్త్ ముక్క అవినాష్ గారు ఉన్నారు. అతని ఆబ్వియస్ రెగ్యులర్ కామెడీ అయితే బాగానే ఉంటుంది అన్నమాట. నా ఒపీనియన్లో మాత్రం మూవీ ఎంజాయబుల్ అనమాట, ఫ్యామిలీతో చూడొచ్చు. కమింగ్ టు మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.25 out of 5 stars రేటింగ్ ఇస్తున్నా. ఎందుకు అంటే సింపుల్గా ఏం లేదు, కొన్ని సీన్స్లో ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఏదైతే బెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకి లాక్డౌన్ టైంలోనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి అయితే ఇచ్చిరన్నమాట. ఇప్పుడు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ లేనే లేదు, మోస్ట్లీ తగ్గిపోయింది. అసలు మోస్ట్లీ రేర్ ఉంది. కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. సో దీంట్లో రివర్స్ చూపించారు. సో అది కొంచెం సెన్స్ అనిపించలేదు నాకు. అండ్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ కూడా అసలు ఈ తెలంగాణ స్లాంగ్ వాడుతారా లేకపోతే ఆంధ్ర స్లాంగ్ వాడుతారా అని ఆ స్లాంగ్లో డైలాగ్ డెలివరీ కాడ కూడా కొంచెం వెనక్కి ముంగడికి అనిపించింది. అండ్ మార్కెట్లో కూడా ఇది ఎండి చేపలే పెట్టుకుంటారు. సో ఎండి చేపల మీద ఇష్యూ తీసుకొస్తారు. సో అది సెన్స్ అనిపించలేదు. అండ్ ఫైనల్గా చూసుకుంటే మాత్రము అక్కడక్కడ కొంచెం యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం లాగ్ అనిపించింది, అంతగా ఎక్కువ ఇంప్రూవ్ చేయలేరు అనిపించింది నాకు పర్ఫార్మెన్స్. ఇంకొంచెం చేసిండే బాగుండదు అన్నట్టు అనిపించింది. మేబీ ఎడిటింగ్ లేట్ చేసారో తెలియదు. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమా చూడండి ఎంజాయ్ చేస్తారు. ఈ వీక్ అయితే ఒక మంచి సినిమా వచ్చింది అనుకోవచ్చు. ఓవరాల్గా మంచి మూవీ అనేసి నేను అనుకుంటున్నాను, కానీ రేటింగ్ తక్కువ వచ్చినాయి ఏమనుకోకండి. అండ్ మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏం కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.